క్రికెట్, ఐపీఎల్ మ్యాచెస్ మన ఇండియాలో ఇది కేవలం గేమ్ కాదు, ఇది ఒక ఫెస్టివల్. ప్రతి 4కి విజిలేస్తాం, ప్రతి 6కి ఫైర్ వర్క్స్ లాగా స్టేడియం బ్లాస్ట్ అవుతుంది కదా. ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఫోన్ తీసి స్కోర్ చూస్తూ ఉంటారు. స్కూల్ పిల్లలైతే ఏకంగా బ్యాగ్లో ఫోన్ పెట్టుకోవడమో, రేడియో పెట్టుకొని మ్యాచెస్ వింటూ ఉంటారు. ఇది మన అందరి కామన్ సెలబ్రేషన్. అసలు ఈ సెలబ్రేషన్ని, ఈ ఐపీఎల్ అనే ఫెస్టివల్ని పుట్టించింది ఎవరో తెలుసా? లలిత్ మోడీ. కానీ ఈ సేమ్ సెలబ్రేషన్ వెనక ఇవాళ వరకు ఎవ్వరు చెప్పని ఒక సీక్రెట్ ఉంది. అదే ఒక ట్యాక్స్ సీక్రెట్. అది 16 ఏళ్ల పాటు ఈ మనిషి జీవితంని కంప్లీట్‌గా మార్చేసింది. 2009లో మన ఐపీఎల్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాలో జరిగిందని మీకు తెలుసా? అసలు సౌత్ ఆఫ్రికాలో జరిగేటప్పుడు ఫ్యాన్స్ అందరూ ఫైర్ అయ్యారు. మన ఫెస్టివల్, మన గ్రౌండ్ కదా బయట ఎందుకు అని. కానీ అసలు రియల్ ఫైట్ జరిగింది స్టేడియం బయట. ఒక 243,00,00,000 ట్రాన్స్‌ఫర్ మీద, ఒక సింపుల్ టాక్స్ క్వెషన్ మీద, ఇది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షనా? లేదా క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షనా? ఈ ఒక్క క్వెషన్ క్రికెట్‌ని, లాని, ఒక మనిషి జీవితంని అన్నిటిని కుదిపేసింది. ఈ వీడియోలో ఇదే నెవర్ బిఫోర్ టోల్డ్ స్టోరీని క్రికెట్ సెలబ్రేషన్‌తో మొదలుపెట్టి, టాక్స్ యాంగిల్‌తో ఫుల్‌గా బ్రేక్ డౌన్ చేస్తా. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు వీకే ఫైనాన్స్ టాక్స్ అడ్వైజరీ. ఈరోజు మన టాపిక్ లలిత్ మోడీ గురించి. లలిత్ మోడీ మొన్న ఒక వీడియో పెట్టిండు. ఐయామ్ కమింగ్ టు ఇండియా అని. అసలు ఆ వీడియో ఎందుకు పెట్టిండు? ఇన్ని ఇయర్స్ ఇండియా నుంచి ఎందుకు బయట ఉన్నాడు? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా బ్యాక్‌గ్రౌండ్ అర్థం చేసుకుందాం. 2009లో ఇండియాలో లోక్‌సభ జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయన్నమాట. అయితే ఎలక్షన్స్ టైంలో సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని పోలింగ్ డ్యూటీ అలొకేట్ చేస్తారు కదా. సో, అందరూ బిజీ ఉన్నారు. ఐపీఎల్ లాంటి హ్యూజ్ టోర్నమెంట్‌కి కూడా సెక్యూరిటీ కావాలి కదా. అప్పుడు హోమ్ మినిస్ట్రీ అండ్ ఎలక్షన్ కమిషన్ సెక్యూరిటీ క్లాష్ అవుతుందని చెప్పడంతో ఐపీఎల్‌ని ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకి మూవ్ చేయాలని డిసైడ్ చేశారు. ఇది డెసిషన్ తీసుకున్నది బీసీసీఐ అండ్ ఈ టోర్నమెంట్‌ని ఆర్గనైజ్ చేసిన చీఫ్ ఆర్కిటెక్ట్ లలిత్ మోడీ. ఇప్పుడు మన ఇండియన్ ఫ్యాన్స్‌కి ఇది చాలా నచ్చలేదు. అరే! మన టోర్నమెంట్, మన ప్లేయర్స్, మన మనీ, మనం మ్యాచెస్ చూడాలి కదా. కానీ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాలో ఎందుకు అనే యాంగర్ వచ్చింది అందరికి. కానీ ఈ యాంగర్ వెనక ఒక పెద్ద ఫినాన్షియల్ యాంగిల్ ఉంది. సౌత్ ఆఫ్రికాలో టోర్నమెంట్ నడపడానికి ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లో డాలర్స్, పౌండ్స్, రాండ్ కరెన్సీలో క్రోర్స్ ఆఫ్ రూపీస్ పంపాలి. ఇది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అసలు టాక్స్ ప్రాబ్లమ్. ఈ టాపిక్‌లో ఇంపార్టెంట్ టాక్స్‌ల ఫెమా గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్. ఇండియాలో 1999లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఎందుకు పెట్టారంటే ఇండియా నుంచి బయటికి, బయట నుంచి ఇండియాకి మనీ ఎలా ఫ్లో అవ్వాలి అనే కంట్రోల్ చేయడానికి పెట్టారనమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఫారెన్ కంట్రీకి మనీ పంపిస్తారు కదా. లేదా రిసీవ్ చేసినప్పుడు కొన్ని రూల్స్ ఫాలో చేయాలి. అదే ఫెమా. ఫెమా ప్రకారం ప్రతి ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్ 2 కేటగరీస్‌లో పడుతుంది. ఒకటి క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్, ఇంకొకటి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. మెయిన్‌గా ఫస్ట్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ గురించి విందాం. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే రొటీన్ డే టు డే టైప్ పేమెంట్స్, ట్రేడ్ సర్వీసెస్, ఇన్‌కమ్ కోసం మనీ పంపడం. అంటే ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఫారెన్ వెండర్‌కి సర్వీస్ పే చేసినట్టు, లేదా గూడ్స్ ఇంపోర్ట్ చేసినట్టు, అది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించింది. ఇవి జనరల్లీ ఫ్రీగా అలౌ చేస్తారనమాట. ఆర్‌బీఐ ప్రయర్ అప్రూవల్ అవసరం లేదు. లేదా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అది ఆర్‌బీఐ రెస్ట్రిక్ట్ చేస్తే ఓకే. లేదు అనుకుంటే ఫ్రీగా అప్రూవల్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. ఇది ఎలా అంటే అసెట్స్ క్రియేట్ చేయడం, లేదా మోడిఫై చేయడం లాంటి ట్రాన్సాక్షన్స్, ఫారెన్‌లో ఇన్వెస్ట్ చేయడం, షేర్స్ కొనడం, ప్రాపర్టీ కొనడం, లోన్ ఇవ్వడం లాంటి అవి. ఇవి జనరల్లీ ఆర్‌బీఐ ప్రయర్ అప్రూవల్ కావాలి. ఎందుకంటే ఇవి కంట్రీ ఎకానమీ మీద డీప్ ఇంపాక్ట్ ఇస్తుంది కాబట్టి. ఈ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదే ఇప్పుడు లలిత్ మోడీ కేస్‌ని డిసైడ్ చేసింది. ఇప్పుడు అసలు కేస్‌కి వద్దాం. 2009 ఐపీఎల్ సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు బీసీసీఐ సౌత్ ఆఫ్రికాకి అప్రాక్సిమేట్‌గా 243.45 కోట్ల వర్త్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్స్‌ఫర్ చేసింది. టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి, లేదా స్టేడియమ్స్ బుక్ చేయడానికి, లాజిస్టిక్స్‌కి అండ్ ఇతర ఎక్స్‌పెన్స్‌కి పంపించిందనమాట. అయితే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అనేవాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఈ ట్రాన్స్‌ఫర్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అని, సో ఆర్‌బీఐ ప్రయర్ అప్రూవల్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఆర్‌బీఐ అప్రూవల్ తీసుకోకుండా ఈ ట్రాన్స్‌ఫర్ చేసినందుకు ఈడీ 2011లో షోకాస్ నోటీస్ పంపింది. అండ్ 2018లో పెనాల్టీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసిందనమాట. అయితే లలిత్ మోడీని టోర్నమెంట్ చీఫ్ ఆర్కిటెక్ట్‌గా ట్రీట్ చేసి, ఆయన మీదనే కూడా పెనాల్టీ వేశారు. అంటే ఆయనే మెయిన్ అని చెప్పేసి ఆయన మీద కూడా పెనాల్టీ వేశారు. కానీ జూలై 22, 26న ఎస్ఏ ఫెమా అంటే సౌత్ ఆఫ్రికన్ రూల్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ ఎంటైర్ ఆర్గ్యుమెంట్‌ని రిజెక్ట్ చేసింది. అసలు ట్రిబ్యునల్ ఏం చెప్పిందో తెలుసా? ఈ 243 క్రోర్స్ ట్రాన్స్ఫర్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి చేసిన రొటీన్ సర్వీస్ పేమెంట్స్, స్టేడియం రెంట్, లాజిస్టిక్స్, ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్,
కాబట్టి ఇది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్, నాట్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అని కొట్టివేసింది. సో, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్‌కి ప్రయర్ ఆర్‌బీఐ అప్రూవల్ మ్యాండేటరీ కాదు. వితిన్ పర్మిసిబుల్ లిమిట్స్. సో, ఈడీ పెనాల్టీకి బేసే లేవని ట్రిబ్యునల్ డిసైడ్ చేసింది. ఈ యొక్క డిస్టింక్షన్ వల్ల కరెంట్ అకౌంట్ వర్సెస్ క్యాపిటల్ అకౌంట్ లలిత్ మోడీ మీద ఉన్న పెనాల్టీ హోల్లీ ఎరోనేస్ అని చెప్పి ట్రిబ్యునల్ సెట్ అసైడ్ చేసింది. ట్రిబ్యునల్ ఇంకా చెప్పింది ఏంటి అంటే, ఆయన బీసీసీఐ స్టాచ్యుటరీ ఫెమా కంప్లైంట్స్‌కి రెస్పాన్సిబుల్ కాదు అని, అండ్ ఫినాన్షియల్ అథారిటీ కూడా ఆయన దగ్గర లేవని, ఒక సింగిల్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ కరెంటా, క్యాపిటలా అనే క్వెషన్ మీద 16 ఇయర్స్ ఫాట్ బ్యాటిల్‌ని డిసైడ్ చేసింది. ఇది ట్యాక్స్ లా పవర్‌కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా! ఈ వర్డిక్ట్ తర్వాత లలిత్ మోడీ లండన్ నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ట్రిబ్యునల్ హ్యాస్ రిజెక్టెడ్ ద సెంట్రల్ ప్రిమైస్ ఆఫ్ ఈడీస్ కేస్ అగైన్స్ట్ మీ అని. అండ్ 16 ఇయర్స్‌గా నేను చెబుతున్న మ్యాటర్ ఫైనల్లీ విండికేట్ అయిందని చెప్పాడు. అండ్ దీని తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. తను ఈ ఇయర్‌లో అయినా లేకుంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్‌లో నేను ఇండియాకి తిరిగి వస్తాను అని. అండ్ అతని పర్సనల్ రీజన్ కూడా చెప్పాడు. ఏంది అంటే తన డాటర్ అక్టోబర్‌లో డెలివరీకి డ్యూ ఉందని చెప్పేసి. సో, ఆ టైంకి దగ్గరగా ఉండాలి అని చెప్పి అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. సూన్‌గా నేను వస్తాను ఇండియాకని. 16 ఏళ్ల క్రితం ఒక టాక్స్ డిస్ప్యూట్ వల్ల దేశం విడిచిన మనిషి ఇప్పుడు సేమ్ టాక్స్ లా టెక్నికాలిటీ వల్ల తిరిగి రావడానికి అవకాశం లభించింది. ఇది ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్. ఈ కేస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన టాక్స్ లెసన్స్ కొన్ని చూడండి. లెసన్ 1, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అది కరెంట్ అకౌంటా, క్యాపిటల్ అకౌంటా అని కరెక్ట్‌గా క్లాసిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రాంగ్ క్లాసిఫికేషన్ వల్ల ఇయర్స్ తర్వాత కూడా లీగల్ ట్రబుల్ రావచ్చు. లెసన్ 2, బిజినెసెస్, ఆర్గనైజేషన్స్ ఫారెన్ పేమెంట్స్ చేసేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఫాలో చేయడం చాలా అవసరం. లేకపోతే ఈడీ లాంటి ఏజెన్సీస్‌కి స్క్రూటినీకి గురి కావచ్చు. లెసన్ 3, ట్యాక్స్, ఫెమా కేసెస్‌లో ఇంటెన్షన్ కన్నా క్లాసిఫికేషన్ చాలా టైమ్స్ డిసైడ్ చేస్తుంది. లలిత్ మోడీకి పర్సనల్ ఫినాన్షియల్ బెనిఫిట్ లేకపోయినా రాంగ్ క్లాసిఫికేషన్ వల్ల 16 ఇయర్స్ లీగల్ బ్యాటిల్ ఎదుర్కొన్నాడు కదా! అండ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇది ఎమోషనల్ హోమ్ కమింగ్ స్టోరీ. అయితే ట్యాక్స్ స్టూడెంట్స్‌కి, ఫినాన్స్ ప్రొఫెషనల్‌కి ఇది ఒక టెక్స్ట్ బుక్ కేస్ స్టడీ. ఫెమా క్లాసిఫికేషన్ ఇలా ఒక $1 బిలియన్ కాంట్రవర్సీని డిసైడ్ చేసిందో చూపించే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో గైస్, ఇవాళ మనం చూసాం ఐపీఎల్ 2009 సౌత్ ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళింది, ఫెమా అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ వర్సెస్ క్యాపిటల్ అకౌంట్ డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఈ యొక్క క్లాసిఫికేషన్ వల్ల లలిత్ మోడీకి ఎలా 16 ఇయర్స్ తర్వాత రిలీఫ్ ఇచ్చిందో అని. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ తరహా ట్యాక్స్ ప్లస్ రియల్ కేసెస్ స్టడీస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఈజీగా అర్థమైందా లేదా ఇంకా డౌట్స్ ఉన్నాయా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ నితిన్ కుమార్ జాదవ్ సైనింగ్ ఆఫ్.